వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసన అనే కార్యక్రమంపై గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పందించారు. పార్టీ నాయకులతో కలిసి గూడూరు పట్టణంలో గల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియంత పరిపాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతం పలికి సంబరాలు చేసుకున్న రోజు ఇదే రోజు అని ఎమ్మెల్యే తెలిపారు. సంవత్సరానికే ఇది చీకటి రోజని, వెన్నుపోటు రోజని వైసీపీ ప్రభుత్వ నాయకులు అనడం అన్యాయంగాను హాస్యాస్పదంగాను ఉందని అన్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికే రోజులు పోయి ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు ఈ రోజేనని ఎమ్మెల్యే అన్నారు. చీకటి పోయి రాష్ట్రానికి వెలుగు వచ్చిన రోజని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. వెన్నుపోటు పొడిచింది ఎవరనేది మీ మనస్సాక్షిని అడగండి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో కూడా అని చెప్పి అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడరు, బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కావట్లే. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అర్జీలు ఆర్డీఓకి ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, మేము అనుకునేది కాదు. అదే మాట్లాడితే వెన్నుపోటు తినమాట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేటు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకరు పెడితే ఆ పార్టీని లాక్కుంది నువ్వు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేటు ఎవరు? మీ చిన్నాయన చెప్పింది ఎవరు? మీరు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీరు చంపేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి తరివేసి ఆస్తిలో పైసా ఈకున్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాడిస్టులుగా తయారయ్యి ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు వణికాయి, కింద నుండి పై దాకా కారింది మొన్న మా మహానాడు చూసి. ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే కడపలో జరిగిన మహానాడు ఇది అందరికి తెలిసింది, మొత్తం తెలియకుండా పొల. ఆ భయంతో మీరు ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం, మనం పోకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారు ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోలేదు కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజు అని కూడా చెప్పి కూడా నేను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చెప్పేదానికి మీకేం లేదు, అర్హత లేదు బ్రదర్. మీ 5 సంవత్సరాలు మీరేం ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంది? పూర్తిగా మద్యపాన్ని ఎత్తేస్తున్నారు. ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మందిని చంపేసిన చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నారు. అది చెప్పరే ప్రజలకే. మీ జీవానికి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. గూడూరు నియోజకవర్గంలో దాదాపు 200-300 మంది మీ మందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే మెగా డిఎస్సి హామీ ఇచ్చారు. నేను వస్తే మెగా డిఎస్సి పూర్తి చేస్తానన్నా, ఈ సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సి ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు ఇలాకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్, పేదోడికి 5 రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసేందుకు మేము కాదు, మేము రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ మొత్తం రద్దు చేశారు. ఒక్క లోనైనా సరే గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన గారు ఉందని నేను తెలియజేస్తున్నా. ఒక్క లోన్ ఇచ్చారా చెప్పండి. ఇక్కడ ఎంతమంది విలేకరు ప్రశ్నలు ఉన్నారు, మీడియా అందరి కులాలు ఉన్నారు. మీకు ఏదైనా ఒక్క లోన్లు 5 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. న్యాయం చెప్తాం. ఇది ఎక్కడో బయటకు పోబడలే. మీరు ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ ప్రజలు నాయకుండానే వెనుపోటు దినం అని చెప్పి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము సూపర్ 6 చెప్పాం. మొదటి నెలలోనే
4000 పెన్షన్ని 3000 నుంచి 1000 రూపాయలు పెంచినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాదాపు 16,347 డిఎస్సి పోస్టును ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీపం 2 కింద ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే అధికారం రాగానే మీకు అందరూ తెలుసు, మీరు ఎక్కడో రాష్ట్రం చూడబోలే, మీరు గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు రోడ్డు చూడండి, తిప్పారపూర్ రోడ్డు చూడండి, వీళ్ళు ఆర్ఎన్బి రోడ్డు చూడండి, వాళ్ళ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరు ప్రెస్ మీడియా మీద కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణ అదే, అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే మత్స్యకారుల భరోసా కోసం వాళ్ళు ఆ వేటకి పోయిన రోజుల్లో 20,000 రూపాయలు, గతంలో 10,000 ఇచ్చాం, మేము గెలిచిన వెంబడే 20,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి పాపం ఈరోజు అది చేసినటువంటి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, ఆ చెత్త మీద పన్ను చేసినటువంటి మగాటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు పంచాయతీలకి మా ధైర్యశాలి, మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీలకి 990 కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. గతంలో మీ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలియదు, మీరు ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వలేదు, ఇచ్చిన డబ్బులను కూడా మీరు సోహా చేశారు తప్ప, సర్పంచ్ పేర్కొన్నాడు తప్ప పాపానికి అధికారం లేకుండా చేసినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా గీత కార్మికులకి 10% రిజర్వేషన్ పెట్టి మద్యం షాపుల్లో కూడా గీత కార్మికులకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈ సోలార్ సంబంధించిన సిస్టమ్ పెట్టి ఎవరు కూడా కరెంట్ ఛార్జీలు కట్టకుండా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము చెప్పినటువంటి హామీలు ఏదైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు ఏవైతే హామీలు చెప్పారో, ఎన్డీఏ గవర్నమెంట్ ఏ హామీలు ఇచ్చిందో 70% హామీలు సంవత్సరం రోజుల లోపల పూర్తి చేసామంటే మేమే ధైర్యంగా చెప్తాం. మీరు ఇచ్చినటువంటి హామీల్లో 85% పూర్తి చేయని హామీలు మీరు 5 సంవత్సరాల్లో 80% హామీలు పూర్తి చేయాల. మీరు చేసింటే ఒక 15% చేసిన, అది కూడా ఒక నెలలో ఒక డబ్బులు ఇస్తే 2 నెలల ఒక 10 మందికి ఎగిరిపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నా గూడూరు నియోజకవర్గంలో, నా కాన్స్టిట్యున్సీలో ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మొత్తం పెంచిన పెన్షన్లు గూడూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేలాంటే నెలకి 16,57,40,000 రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అట్లాగే పంచాయతీరాజ్ ద్వారా 19,39,50,000 రూపాయలు ఈ సంవత్సరం రోజుల్లో మేము పనిచేసామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కావాలంటే పోయి చూసుకోమని చెప్తున్నా. ఈరోజు ఎవరైతే అక్కడ ఆర్డీఓకి, కలెక్టర్ గారికి రద్దీలు ఇచ్చారో, మీరు దమ్ము ధైర్యం ఉంటే విలేజ్కి వెళ్ళండి, పల్లెటూరుకి వెళ్ళండి, ఎవరి రోడ్డు వేశారంటే ఎవరి పేరు చెప్తారో కూడా ఒకసారి కనుక్కోమని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,50,00,000 రూపాయలు తెచ్చినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఆర్డబ్ల్యూఎస్కి నా కాన్స్టిట్యున్సీలో 8,04,49,000 రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇరిగేషన్ దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో 200 వర్కులు మేము టెండర్కి పిలిచాం, కొన్ని నామినేషన్ పద్ధతి మీద ఇచ్చాం. దాదాపు 16,23,60,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చామని ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత చెరువులు కట్టలేసాం, మీరు వేశారా? మీ హయాంలో చెరువు కట్టలు తెగిపోయినాయి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువు కట్టలు కూడా వేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే తీసుకొచ్చానని చెప్పి ధైర్యంగా గుండె మేము చేసుకొని చెప్తున్నా. మీరు చెప్పగలుగుతారా? మీ 5 సంవత్సరాల్లో మీరు మా గూడూరుకి ఏం చేశారో ఒక్కరు చెప్పండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేని మాట్లాడితే ఫ్లైఓవర్ బ్రిడ్జి, నానా ఫ్లైఓవర్ బ్రిడ్జి పాపం మీదే నాయన, మాది కాదు నాయన. అది శాంక్షన్ చేసింది మీ గవర్నమెంట్ నాయన, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది నాయన, మీరు వాళ్ళు ఒకటే కాబట్టి. అది గతంలో ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి అది అర్థార్థంగా ఆగిపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి
మీరేం చేశారు? ఆ ఎస్టిమేషన్ని సేమ్ ఎస్టిమేషన్ 5 సంవత్సరాల తర్వాత అదే ఎస్టిమేషన్లు వేస్తే ఎవరు కాంట్రాక్ట్ రాడు. మేము పిలిపించాం టెండర్లు, అయినా చేయదా. మళ్ళీ పాపము గతంలో ఉన్న ఎమ్మెల్యే పిలిపించాడు. చెప్తున్నా, మోసం చెప్పాలి కదా. అయినా ఎవరు అయినప్పటికీ కాంట్రాక్ట్ని బతిలాడి దాదాపు 2-3 సెంటర్లో దాన్ని కూడా పూర్తి చేసామని చెప్పి తెలియజేస్తున్నా. ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎలక్షన్ హామీలు ఇచ్చున్నాం, లేదని నేను చెప్పడంలో ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపల ఫ్లైఓవర్ బ్రిడ్జి విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా అది చేసి తీరుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎన్ని సంవత్సరాలు అయిందో శాంక్షన్ అయ్యి నాకు కూడా తెలియదు. ఇప్పుడు దాకా చేసి దిక్కుమొక్కులే. అసలు మీరు చెప్పిన మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈయన చెప్పాడు, చేశాడా? అది అడగరే. మీ నాయకుడు చెప్పింది చేయండి, మమ్మల్ని అడతారేంది, మేము చేయని చెప్పి మేము చేస్తాం. 1 సంవత్సరం అయింది, చేస్తామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. అలాగే వచ్చి ఈ నెల నుంచే ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు వేసే దమ్మున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. దాన్ని చూసుకోండి. అట్లాగే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు నేచే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా. అట్లాగే ఇక గూడూరుకు వచ్చే లోపలికి మొన్న ఈ స్పందన కార్యక్రమంలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి విఆర్ఓ, ఆర్ఐ కాదు పాపం, తెలియదు, చూస్తే కదా పాపం ఆర్ఐ అన్నారు, ఆర్ఐ కాదు విఆర్ఓ అనుకుంటా ఉంటే నా బాధ్యత అంటే ఎమ్మెల్యేకి వచ్చింది ఎందుకయ్యా చెప్తే కదా. పేదవాడు నా దగ్గర ఒక అర్జీ ఇచ్చినప్పుడు దాన్ని స్పందించబడలేదా? నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను నిలుపుకొని కూర్చొని నేను అనలేనట. నేను పేదవాడితో ఉండేవాడిని చిన్నప్పటి నుండి, కాబట్టి నా పేదవాడికి కష్టం అంటే ఎవరిని ఎదిరిస్తా. దాంట్లో అధికార పార్టీ కాదు, ఏం కాదు, ఏడా పార్టీలు కాదు, ఏడా ఎక్కడా తప్పు జరుగుతుందంటే పోయాడు ఎదిరడమే, దాంట్లో రెండో మాట కూడా లేదు. ఇదే నా వర్షం, ఇదే నా పరిస్థితి కూడా ఇదే. కాబట్టి పోయి కూర్చొని నా వీఆర్ఓని పెట్టా, వాళ్ళకే చెప్పాను, ఆయన ఎట్లుంది పరిస్థితి, మీరు నా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని నేనే ఇస్తాను, ఆయన డబ్బులు మీకు తీసుకోండి ఆయన అని చెప్పి. ఆ రోజు సెట్ అయిందా లేదా వీఆర్ఓ వ్యవస్థ చెప్పండి. మా వాళ్ళు వీఆర్ఓ పేద వీఆర్ఓలు వాళ్ళు 300, 400, 1000 రూపాయలు తీసుకునే కార్యక్రమం మీ గవర్నమెంట్లో తిమింగళాలు కోట్లు తినేసి ఈరోజు మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే అంతకన్నా హీనం, అంతకన్నా అసహ్యం, అంతకన్నా పెంట, అంతకన్నా రోత ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు మాడకూడదు. అవినీతి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు. ఇది నిత్య సత్యం. నేనే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో ఒప్పుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆర్ఓబి గురించి చెప్పా. తర్వాత టౌన్లో వాటర్ సమస్య. ప్రజలారా, గూడూరు నియోజక ప్రజలారా, విలేకరులారా, గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు నీళ్ళు ఏ విధంగా వచ్చే టౌన్కి వాస్తవాలు చెప్పండి. నీళ్లు వచ్చే పరిస్థితి మాట్లాడితే పైప్ లైన్ పగిలిపోయే కార్యక్రమం. మేము గెలిచిన తర్వాత మొట్టమొదట వాటర్ వర్క్స్ పైన మేము దృష్టి కేంద్రీకరించాం. కిరణాన్ని పెట్టుకొని, కమిషనర్ని పెట్టుకొని మొత్తం అన్ని పైప్ లైన్లన్నీ కూడా ఎక్కడైతే ఏ మూలం నుంచి వాటర్ వస్తుందో అక్కడ నుంచి కూడా అన్ని రిపేర్ చేసి పెట్టాం. ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. మేము మళ్ళీ చెప్తున్నా, నేనేమి ఎలక్షన్లో చేరి 2 పూటలు నీళ్ళు ఇస్తానని చెప్పలా. ఇప్పుడు చెప్తున్నా, ఇస్తాం. మీకోసం కాదు, మీ మెహర్బానీ కోసం కాదు, నా ప్రజల కోసం, నా గూడూరు ప్రజల కోసం, నన్ను ఎమ్మెల్యే గెలిపించిన నా వాళ్ళ కోసమే. అంతేగాని మీరు చెప్పారని నేను ఇచ్చే పరిస్థితి కాదు. ఇక్కడ నేను ఇవ్వాల్సిన బాధ్యత లోకల్, సునీల్ కుమార్ లోకల్ స్థానికుడిని కాబట్టి నన్ను నమ్మి నా ప్రజలు ఓటేశారు కాబట్టి చేయాల్సిన బాధ్యత. చేయకపోతే ప్రజలైనా చొక్కా పడుకుంటారు, మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు. నేను చేయనప్పుడు నా ప్రజలు చొక్కా పడుకుంటారు. ఏమన్నా హక్కు ఉంది గూడూరు నియోజక ప్రజలకి. నన్ను ఏం మాట్లాడినా, నన్ను తిట్టినా ఒక హక్కు ఉందని చెప్పి నేను మళ్ళీ తెలియదు. ఎందుకంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది నా గూడూరు సంబంధించినటువంటి నా ప్రజలు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది తప్ప మీ ఎవరికి మాట హక్కు లేదు. కాబట్టి నీళ్లు త్వరలో 2 కోట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ 2 తర్వాత ఇంకేం చెప్పారు, తల్లిని చెల్లిని డబ్బు కోసం దూరం పెట్టింది మీరు. ఈరోజు మీ పార్టీ నాయకులే కోర్టు కేసులు పాపం సరిపోవట్లే కోర్టులో, మొత్తం మీ పార్టీ నాయకులే. గతంలో మీరు పెట్టి మా తప్పుడు కేసులకంతా మా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు అప్పుడు నుండి జడ్జీలు వాళ్ళందరూ. ఈరోజు ఒక్కొక్క కేసులో పోతుంటే జడ్జీ గారికి అర్థం కావట్లే. ఇప్పుడు నైనా ఇంత పరిస్థితి కేజీ వాళ్ళని అన్యాయంగా మద్యం దాంట్లో అరెస్ట్ చేశారు. అన్యాయం ఏం కాదు, కొద్దిగా చేసినందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో
ఈ స్కామ్ అటు ఇటు స్కామ్ కాదు నాయన. మొత్తం దోచుకోవడం మేము దోచుకోలేదు నాయన. మీరు దాచుకున్నారు. ఇంకా మీ ఇసుక మూలాలు అట్టే ఉన్నాయి, మీ యొక్క క్వార్జీ మూలాలు అట్టే ఉన్నాయన్న. దోచుకోవడం కావాలి. రాండి పోదాం. ఎవరెవరు గుంటలు తవ్వారో మేము తవ్వామా, మీరు తవ్వారా ప్రజలకు తెలుస్తుంది, వ్యాపారస్తులకు కూడా తెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేసి, ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా ధైర్యంగా ఒక భరోసాగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకే కాదు భావితరాలకు కూడా ఒక నమ్మకం, ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ నమ్మకంతో గెలిపించారు. అందుకనే మహానుభావుడు గెలిచిన తర్వాత మోడీ గారి సహాయ సహకారం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, ఎస్పెషల్ నేను గూడూరు చెప్తాను బా, ఈ రాష్ట్రం వద్ద ఈ గూడూరులో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు బా? 95లో మున్సిపల్ చైర్మన్ ఎవరు ముఖ్యమంత్రి? నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యే అయినా ఎవరు ముఖ్యమంత్రి? నారా చంద్రబాబు నాయుడు గారు. గూడూరులో చేసిన పనులు ఎవరు చేసామా? నేను ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ కూడా మున్సిపాలిటీకి ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చా. సెంట్రల్ లైటింగ్ 70 లక్షలు పెట్టి టెండర్ పిలిపించా. చెప్పండి నేను చేశా లేదా కాదా చెప్పండి. ఏదైనా గూడూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాం తప్ప మీ హయాం కాదు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ప్రజలు ఎప్పుడు తిరిగే కథ కదా మీరా, ప్రజలు ఎవరు తిరగదు, మీరు తిరిగేది మా ఊళ్ళే. అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరిగి సమస్యల్ని అధికార దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఎన్ని గాలి మాటలు నమ్మినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిన్న మీరు విచారింపుకి వెళ్ళారు. విచారింపు పోయిన ఆయన ఎవరో మీకు తెలుసు. దానికోసం నవ్వుతా మాట్లాడడం ఏమైనా చనిపోయింది సరిపోతే మొహంలో బాధన ఉంటుంది కదా, నవ్వుకుండా మాట్లాడడం అంటే ఏంది? ఇది ఏం అన్యాయం అంటే మన ప్రజలు ఎదవలం ఎట్లా నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీరు బాధపడాలా, అటువంటి పార్టీలో ఉన్నాము అని చెప్పి మీరు బాధపడాలి తప్ప దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న అబద్ధం ఉన్నా నన్ను అడగచ్చని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ విషయంలో అంటే చిన్న విఆర్ఓల్ని వాళ్ళనిగా సస్పెండ్ చేయాల్సింది, మీ అలాంటి వాళ్ళని పట్టుకొని భర్తలకు చేయించాలా. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదో ఎమ్మెల్యే పోయినాడు అవినీతి జరుగుతుంది ప్రశ్నించాలి, వదిలేమంటారట? అవినీతి జరుగుతుంది వదిలేయమంటారా? అదే చెప్పండి, ప్రజలు చెప్పని చెప్పి పేదవాళ్ళు, మీరు కాదు మాకు చెప్పాల్సింది. కాబట్టి ఖచ్చితంగా నా విషయంలో వాళ్ళే కాదు ఎవరు చేసినా ప్రజలను ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా నిలదీస్తా. దాంట్లో రెండో మాట వెనక్కి తగ్గే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ, నిత్యం నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, నా పార్టీ నాయకులు నాకు అండగా ఉన్నారు. నేను ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాను తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయను. కానీ ఈరోజు మేము గెలిచి సంవత్సరాలు అయితే పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, మా మోడీ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజాభిప్రాయం కనుక్కోండి. లోకల్గా మీ ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నాడో, అందుబాటులో ఉండాలి లేదా కనుక్కోండి. అవన్నీ లేకుండా ఊరికే ఆడు చెప్పాడు మీరు పోయి అదే ఉన్నాడు. ఉదాహరణ ప్రెస్ మీడియా మిత్రులరా, మేమున్న ఈ సంవత్సరాల్లో అంటే మీ గవర్నమెంట్లో మేము బయటకు ఒక అర్జీ చేయాలన్నా మా ఇంటి ముందు 2 బస్సులు, పోలీసు బస్సులు, ఒక 50 మంది పోలీసులు నా గేటు దాడుతా ఉండే లోపల అడ్డం పడిపోతుంది. వాళ్ళని తోసుకు ఎన్ని కేసులు పెట్టారు? ఏదో 15-16 కేసులు పెట్టారు. మీ పైన కేసులు పెడుతున్నావా? మీరు ప్రశాంతంగా పోయి అర్జీ ఇస్తున్నారు. ఇదే మీకు మాకున్న తేడా. మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం, మీది రాజారెడ్డి గారి రాజ్యాంగం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి.